హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మర్ రిలాక్స్ అండి. మీ అందరికి తెలిసిందే కదా. అందరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ అయితే క్లిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మేము ఎంత కష్టపడతాం అనేది. నాకైతే పని అయితే రోజు ఇంట్లో పని ఉంటేనే ఉంటుంది. ఇంకేమైనా ఫంక్షన్లు ఉన్న పని చేయడానికి వెళ్తుంటాం కదా. ఇక నాకు ఒక ఇల్లు పని ఉంది, 2 ఇళ్ళ పని చేస్తా కదా, ఇవన్నీ ఉంటాయి. ఇక చూసారా ఇలా అయితే లేచి ఊడ్చి చల్లి ఇవన్నీ చేసుకునేసరికి ఇక మేమైతే మొన్న ఊరు వెళ్ళినాం కదా, తిరుపతికి అలా వెళ్ళాం కదా. వచ్చినాక 2 రోజులు సర్ది దగ్గుంది, ఇక చేత కాలేదు. మళ్ళీ 2 రోజులు వర్షాలు పడ్డాయి. అంతలో ఒక రోజు పండగ, ఉగాది పండుగ వచ్చింది. నిన్న ఆ పనే సరిపోయింది. ఇక నిన్న కూడా ఫుల్ వీడియో పెట్టినా కదా. ఈ రోజు అయితే ఎంత నడుము నొప్పి ఉన్నా, ఎంత డిస్క్ ప్రాబ్లం ఉన్నా, ఆడవాళ్ళకు మెయిన్ బోళ్ళు బట్టలు అయితే కంపల్సరీ చేయాల్సిందే కదా ఫ్రెండ్. ఇక చూసారా ఎన్ని బోళ్ళు ఎన్ని బట్టలు విన్నానో చూపెడతా. వారం రోజుల బట్టలు ఇవన్నీ అయితే నేనైతే పిండలేక నాకైతే నడుము ఇరిగిపోతుందో ఉంటుందో, మళ్ళీ డిస్క్ ప్రాబ్లం ఎంత అవుతుందో ఏమో, నాకైతే భయం అవుతుంది ఫ్రెండ్. ఇక నానబెడుతున్న బట్టలు అయితే, ఎందుకంటే ఇవి చూస్తే నాకు భయం అవుతుంది రోజు రోజుకు. ఇక సరిపేసాను చూసారా, సరుపు డేటాలు వేసి ఇక నానబెడుతున్నా. ఎందుకంటే ఇక బట్టలు ఇట్లా ఎప్పుడు ఉంచను, 2 రోజులు 3 రోజులకు ఒకసారి పెడతా. కానీ ఇక అటు వెళ్ళొచ్చి అలసిపోయి ఉన్నాం. మళ్ళీ ఇక ఒకటి పండుగ వర్షాలు ఇలా అయినాయి కదా, అందుకని ఇక చూసారా ఇన్ని బట్టలు. ఇక ఇవన్నీ ఇలా శుక్రవారం ఈ రోజు అయితే ఇల్లు కడుక్కోవడం, ఇంకా కడపలు కడుక్కోవడం అంటే రోజు ఉండేదే, కాకపోతే ఇల్లు అయితే రోజు కడగం కదా. ఈ రోజు అయితే శుక్రవారం కంపల్సరీ కడుక్కోవాల్సిందే. ఇవన్నీ నానబెట్టి మొదగాలు ఇవన్నీ నానబెట్టి టీ పెట్టుకుని టీ తాగిన అన్నట్టు. ఇక టీ తాగే వీడియో అయితే తీయలేదు. ఇక చూసారా బోళ్ళు అయితే ఎన్ని అయినాయో. నేను ఇవన్నీ తోమాలి ఫస్ట్. ఇక బట్టలు అయిపోయినాక బోళ్ళు తోమి ఇవన్నీ బోళ్ళు బట్టలు అన్ని కంప్లీట్ అయినాక ఇక అప్పుడు మనం కడపలు కడుక్కొని దేవుడు పూజ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటది కదా. ఇక బట్టలు అయితే ఎన్ని నానబెట్టిన అనేది చూపెడతా. చూసారా ఎన్ని బకెట్లు అయినాయో, 5-6 బకెట్లు అయినాయి. టబ్బు రెండిపోయింది. ఈ బట్టలను చూస్తే అయితే నాకు భయమే అవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఈ బట్టలు విండి ఇవన్నీ చేసేసరికి ఈ రోజు అయితే మా ఆయన అయితే ఆకలి ఆకలి అంటాడు. ఇక వంట అయితే చేసేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. ఈ రోజు అయితే ఏం కూరగాయలు కూడా లేవు, ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి. చూసారా ఇవన్నీ బట్టలు అయినాయి. ఈ బట్టలు అన్ని చూపెడుతున్నాం మీకైతే. ఇక ఎంతైనా ఇక తప్పగా చిటితలు అయితే ముఖం కడుక్కుంటుంది. ఇవన్నీ నువ్వే విండుకో మమ్మీ అంట. పాప ఆమె రెక్కెంత చెయ్యంత ఆమె ఏం పెడుతుంది. ఇక స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. టీ తాగిన ఇక బట్టలు అయితే స్టార్ట్ చేసిన. చూసారా ఉతుకుతున్నా అన్నట్టు. ఇక అన్ని ఇక పిండి ఉతికి కొన్ని ఉతికి కొన్ని జాడిచ్చేస్తున్నా. అన్నొకసారి విండితే మళ్ళీ నడుము ఆగదు కదా. కొన్ని విండుకుంటూ కొన్ని జాడించుకుంటూ పిండుతా అన్నట్టు నేను ఎప్పుడు కానీ. ఒక ట్రబ్బులు అయిపోయినాక ఇవి పిండి ఇవి జాడిస్తా. మళ్ళీ తర్వాత 2 బకెట్లు పిండి మళ్ళీ జాడిస్తా. ఎందుకంటే డిస్క్ ప్రాబ్లం కాబట్టి ఎక్కువ కూకోలేను, అందుకని ఇలా చేసుకుంటానా. నిజంగా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ కష్టాలు ఎన్నడ తప్పుతాయో. నాకైతే ఈ బట్టలతోటి పెద్ద టాస్క్ అవుతుంది. బట్టలు పిండుడు ఒక్కటి లేకపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. బోళ్ళు అంటే అట్నో ఇట్నో తోముకోవచ్చు, కానీ ఈ బట్టలు పిండుడు అయితే టాస్క్ అంటే. ఇక చూసారా పిండిన కొన్ని జాడిచ్చేస్తున్నా చూస్తారా. ఇవన్నీ జాడిచ్చి మళ్ళీ మాకు ఎండేయడానికి ప్లేస్ కింద సరిపోదు. మళ్ళీ బంగ్లా మీదకి వెళ్ళి ఎండేసుకొని అవన్నీ మళ్ళీ ఎండినాక వాటిని మరతేసుడు అయితే ఇంకా పెద్ద టాస్క్. ఇక అవన్నీ ఎండినాక మళ్ళీ మడత పెట్టాలి. మళ్ళీ ఎవరి వాళ్ళకు కొన్ని కొత్త బట్టలు ఉంటాయి బీరువాలో పెట్టాలి, కొన్ని సెల్ఫ్లో పెట్టుకోవాలి. ఇన్ని పనులు ఉంటాయి ఆడవాళ్ళ పనులు. ఆడవాళ్ళు ఇక మొగోళ్ళు ఏమంటే ఏం పని చేసినావు నువ్వు అంటారు కదా. ఆడవాళ్ళు లేకపోతే ఒక్క నిమిషం పని చేసుకోలేరు కానీ ఇలా అంటారు. ఇక చూసారా ఇవైతే మేము మొన్న అక్కడికి తీసుకుపోయినాయి అన్ని పిండిన ఆల్రెడీ, కానీ మళ్ళీ ఎందుకో నాకు నచ్చలేదు. ఇక చూసారా ముగ్గులు సింపుల్గా వేసాను. ఈరోజు ఓపిక లేదు నాకు, అందుకే సింపుల్గా వేసాను. శుక్రవారం కాబట్టి పసుపు కుంకుమ కొద్దిగా వేసుకోవాలి కదా. ఇక్కడ వేసి ఇంటి ముందు వేసి ఇక నడుము అయితే ఇక వంగట్లేదు ఫ్రెండ్స్. ఇక బట్టలు కొన్ని విండి వచ్చి మళ్ళీ ముగ్గేస్తున్నా అన్నట్టు. కొన్ని విండినాక ఎందుకంటే ఆ లోపు ఆకలి ఎండిపోయింది, అందుకనే ముగ్గేస్తున్నా. ముగ్గేసి ఇల్లు కడిగి కడపలు కడుక్కుంటున్నా. ఈ లోపు ఇక మళ్ళీ కొన్ని విండేసి మళ్ళీ ఇయరే శుక్రవారం కాబట్టి పూజ చేసుకోవాలి కదా. ఇంత సింపుల్ చేసింది అక్క అని అనుకోకండి, ఏం చేద్దాం పని వెళ్తురు. కడపలన్నీ ఊదించుకున్నాం. 3 కడపలు ఉంటాయి మాకు, ముందటోటి మధ్యలో అటు ఒకటి ఉంటుంది. ఈ 3 కడపలు ఊదించుకొని ఇవన్నీ చేసుకునేసరికి అయితే ఈ రోజు అయితే నాకైతే ఇంకా బట్టలు ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి విండాలి కదా. అవన్నీ ఏ టైం అవుతుందో. ఇక చూస్తారు ఇక మా ఆయన వచ్చి ఏం వంట చేసినావు, ఇంకా ఇల్లు కడిగినా ఇంకా మీ పనులు కాలేదా, ఏం చేస్తున్నావు అంటాడు.
మరి కూరగాయలు అయితే ఏం లేవు, ఏం చేయాలనేమో ఇప్పుడు. కూరగాయలు అయితే లేవు, ఇక కూరగాయలు కూడా తీసుకొచ్చుకోవాలి, లేకపోతే లాస్ట్కు కిచిడి అనే చేస్తా. ఎందుకంటే ఇక కూరగాయలు లేనప్పుడు ఏం చేస్తాం. ఇక బట్టలు పిండుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాక ఇక నేనైతే పూజ చేసుకున్నా. ఇలా ఫ్రైడే కాబట్టి ఇక పూజ అయితే చేస్తున్నా. చూసారా ఇలా ఇక ఇప్పుడు ఎంత అవుతుందంటే 1 అవుతుంది అన్నట్టు నేను ఈ పూజ చేసేసరికి ఈరోజు. ఎందుకంటే ఇక ఈ రోజు కంపల్సరీ చేయాలి కదా, 1 2 ఫ్రైడే కాబట్టి. నేనైతే శుక్రవారం ఇక చూసారు, ఇక కిచిడికి అయితే అన్ని కోసుకున్న, టమాటాలు, ఎండుమిర్చి, క్యారెట్, కళ్యామాకు ఇవన్నీ చూసారా, జీలకర్ర, బగారాకు, ఇట్లా ఒక ఇలాచి అలా వేస్తా అన్నట్టు, టేస్ట్ బాగుంటుందని. ఇక మా ఆయనని ఇంకా వంట కాలేదా ఆల్రెడీ అడుగుతుండు పోతుండు ఐరన్ చేసుకుంటా. ఇక ఈ కిచిడి చేయడానికి చూసారా ఇలా వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర, బగారాకు, టమాటాలు, క్యారెట్ ఇవన్నీ వేసాను. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు, టమాటాలు, కిచిడి అయితే చేశాను. ఇక కిచిడి చేసి ఇవన్నీ అయినాక ఇక బట్టలు పైకి గునపోయి ఎండేసి రావాలి కదా. చూసారా కిచిడి ఎలా చేస్తున్నాం, మీరు కూడా ఇలానే చేస్తారా? నేనైతే ఇలా చేస్తా, ఎందుకంటే నాకు చేయొచ్చే స్టైల్లో నేను చేస్తా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇక పసుపు వేస్తున్నా. ఇక పప్పు బియ్యం అయితే కడిగి పక్కకు పెట్టుకున్న, కందిపప్పును బియ్యం ఆల్రెడీ 2 గ్లాసులన్నర బియ్యం అయితే కడిగేసాను. 2 గ్లాసుల బియ్యానికి అయితే వాటర్ పోస్తాను. ఇప్పుడు మీరు చూడండి ఎలా చేస్తున్నా అనేది చూడండి. కిచిడి ఎలా ఉన్నదని కూడా మీకు లాస్ట్లో చూపెడతాను. మా బాబుకి అయితే చాలా ఇష్టం కిచిడి అంటే. చిన్నప్పటి నుండి మా బాబుకి అయితే ఇలా కిచిడి చేస్తే తింటా మమ్మీ అనేది, అందుకనే ఇలా చేసేది. మా చిట్టి తల్లికి కూడా చాలా ఇష్టం. చూసారా ఇప్పుడైతే ఎందుకంటే ఇట్లా కలుపుతాను, అన్ని వేసినాక ఇలా కలిపితే ఇక వాటర్ పోస్తాను. మా బాబు అయితే నన్ను నవ్విస్తుండు. ఇక చూసారా నీళ్ళు పోస్తున్నా. ఇక వాటికి సరిపోను 2 గ్లాసులన్నర బియ్యం కదా, వాటికి సరిపోని తెసరు పోసిన. ఇక ఇప్పుడు ఇది మూత పెట్టి కుక్కరే కాబట్టి ఇది వచ్చేసరికి పైకి వెళ్ళి బట్టలు ఎండేసేస్తే అయిపోతుంది. ఈ బట్టలు ఎండేసి వచ్చుడు పెద్ద టాస్క్, మళ్ళీ పైకి ఎక్కి వెళ్ళి ఎండేసి రావాలి. ఇప్పుడు చూపెడతాను. ఇక చూసారా కుక్కర్ అయితే ఆన్ చేసేసాను, మూత పెట్టేశాను. చూసారా ఫ్రెండ్స్, ఇక బౌల్ అన్ని తోమి బయటనే పెట్టిన, అవి కూడా తీసుకొచ్చి లోపల పెడుతున్నా. ఎందుకంటే ఇక అన్ని బౌలు లోపల పెట్టి మళ్ళా బట్టలు ఎండేసి ఇక పైకి ఎక్కాలి. ఇక పైకి వెళ్తున్నాయి ఇక బట్టలు, ఇక బకెట్లు వేసుకొని ఇక పైకి ఎక్కుతా. ఇక చూసారా ఇన్ని బట్టలు, ఇవన్నీ ఇక కథం ఇక్కడ ఎండేయాలి, పైకి ఎక్కి ఎండేసి రావాలన్నట్టు. ఎన్ని విండినా ఎన్ని వేసినా అనేది మీరు చూడండి. వామ్మ ఈ బట్టలు ఒకటి లేకపోతే ఎంత పని తప్పుతుందో. నాకైతే బట్టలతోటి పెద్ద టాస్క్ అంటే టాస్క్ అవుతుంది. మీరందరైతే చూడండి ఇన్ని బట్టలు అయితే ఇక ఎందుకంటే ఈ బట్టలు విండు ఒక్కటి తప్పితే బాగుండి అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. హుజరాబాద్ సమ్మర్ రిలాక్స్ మీ అందరికి తెలిసిందే కదా, మీరందరైతే చూడాలి వీడియో అయితే కంపల్సరీగా. చూసారా ఇక మళ్ళీ మడత పెట్టి ఎండేస్తున్నా, ఎందుకంటే ఇక కింద పడతాయని. ఇక చీరలను ఒక సైడు ఎన్ని పైన అయితే ఈరోజు ఎవరు ఇంకా ఈరోజు ఏంది మాకు ఎవరు ఎండేసుకోలేదు. ఈ దండలన్నీ మాయి కావు, ఇక్కడ అందరు కిరాయి ఉంటారు కదా, వాళ్ళందరి దండాలు అయితే మొత్తం రింపేసిన. ఈ రోజు మటుకి వాళ్ళు విండుకుంటే నా బట్టలు ఎండడానికి అయితే జాగా ప్లేస్ ఉండకపోయేది. ఇలా వాళ్ళు విండలేదు, అందుకని నాకు ఇంత ప్లేస్ దొరికేసింది. ఎన్ని దండాలు, అందరి దండాలు మొత్తం నాయరింపేసిన. ఇంకా కింద కూడా ఎండేసాను ఫ్రెండ్స్, ఇంకా కింద కూడా ఉన్నాయి. ఇన్ని బట్టలు అయినాయి. నాకది బట్టలు మొన్నట్టుండేది, నాకు బట్టల గురించి బాగా భయమైంది ఫ్రెండ్స్. ఇక చూసారా కింద కూడా ఇక్కడ కూడా ఎండేసిన. మా ఇంటి ముందట ఇన్ని ఎండేసినాను చూసారా బట్టలు, ఇక ఇక్కడ కూడా ఎండేసిన. ఇక ఇప్పుడైతే ఇక మా ఆయన ఆకలి అంటాడు. కథం బట్టలు ఎండేసుడు అయిపోయింది. మా ఆయనకి అన్నం పెడుతుంది. కిచిడి చూసారా, కిచిడి, ఆవకాయ పచ్చడా, కొద్దిగా నిమ్మకాయ పచ్చడా, చారు, పెరుగు. ఇంకా మా ఆయన ఏమంటాడు, ఇంకేం కూర అండలేదా సప్న అంటాడు. నాకు నిజంగా మస్తు బీపీ కోపం వస్తుంది మా ఆయన అనగానే. ఇంకేం కూర అండలేదు. ఇక్కడ చూసారా మళ్ళీ ఇంటి వెనక కూడా ఇన్ని బట్టలు ఎండేసిన. మీకు బట్టలు ఎన్ని విండింది అనేది ఇప్పుడు చూపెడతా. పిండినవి మొత్తం వీడియో తీసిన, ఎన్ని విండిన అనేది దాని మీద వేసిన, గోడ మీద కుర్చీలా. ఇక చూసారా అప్పటికే నన్ను నడుము వామో ఉంటుందా పోతుందా నడుము అనిపిస్తుంది. చూసారా ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్, సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.